తినే శనగపప్పు అయితే పొడి చేస్తున్నాను. దానికోసం నేను 1 కప్పు అయితే శనగపప్పు తీసుకున్నాను, తినే శనగపప్పు. దానికోసం మళ్ళీ ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను, 10-15 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక వెల్లుల్లి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు. చూడండి, కొంచెం అంటే ఇట్లా కొంచెం వేసి ఫస్ట్ ధనియాలు, చూడండి ధనియాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఇది తర్వాత లైట్గా వేగిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా వేయించుకోవాలి బాగా. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. పొడి అనేది మనకు అన్నంలో తినచ్చు. ఇది వేడి అన్నంలోకి ఫస్ట్ ఒక ముద్ద కలుపుకొని తింటే నెయ్యి వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, ఏ కర్రీ లేకపోయినా కానీ. అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు, టేస్ట్ కోసం అన్నమాట. మనకు హెల్త్ పరంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో కలిసిపోతాయి. ఈ విధంగా చేసుకొని మనము ఇడ్లీలోకి కూడా దీన్ని ఒట్టిగా ఆయిల్ ఏమి లేకుండా ఊరికే దోరగా ఫ్రై చేస్తాను అన్నమాట. వేసుకుంటే మంచిది ఇట్లాంటివన్నిటికి పొడికి. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటే పొడి అనేది బాగుంటుంది అన్నమాట. పొడి చేసి ఏ విధంగా పొడి చేయాలో చూపిస్తాను అన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని వీటిలో కొంచెం గల్లుప్పు అయితే వేస్తున్నాను. చూడండి, సరిపోతే అప్పుడు మనం చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మిక్సీ అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు పప్పులు వేసి మిక్సీ పడతాను. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తాను. చూడండి, అయితే ఈ విధంగా చేసుకున్నాను. మరీ మెత్తగా చేసుకోకూడదు అనమాట, బరకగా చేసుకొని ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి అయితే వేస్తాను అన్నమాట. చూడండి, వెల్లుల్లి వేసి ఒక తిప్పుకొని తర్వాత పొడి అయితే ఆఫ్ చేస్తాను. చూడండి, శనగల పొడి అయితే రెడీ అయింది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పొడిని అయితే. ఇది కొంచెం ఇప్పుడు మనం వేసినప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి పొడి కొంచెం చల్లార్చుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు అన్నంలోకి కానీ ఇడ్లీలోకి వాటిలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. చూడండి, పొడిని అయితే బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, శనగల పొడి అయితే బాగా రెడీ అయిపోయింది. మన శనగల పొడి అయితే రెడీ అయింది. దీన్ని ఇడ్లీలోకి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, తినండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.